రోజంతా కష్టపడదాం అంతే ఎంత వస్తుంది మామ? రే బీరువాల డబ్బులు ఎందుకు తీసావు? ఏం డబ్బులు ఏందక్కో, నాకు అసలేం తెలియదు డబ్బుల గురించి. రే మన నువ్వు బీరువా కాడ డబ్బులు తీసేది మేఘన చూసి నాకు చెప్పింది. నేను అడిగితే నువ్వేం చెప్పావా? బట్టలు చదువుతున్నాను అక్క అని చెప్పావు. మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే బాగోదు. ఏం డబ్బులు అక్క? నిజంగా ఆ డబ్బుల గురించి నాకు తెలియదు అక్క. సరే ఉండు, మేఘనాని పిలుస్తా. మేఘన వచ్చి చెప్తుంది. మేఘనా చెప్పా. మన సునీలు బీరువాలో డబ్బులు తీసేది చూసానన్నావు కదా. అవును, మొన్న నువ్వు బీరువా దగ్గర డబ్బులు లెక్కేస్తుంటే చూసా. అక్క నిజంగా నాకు తెలియదు అక్క. అది చూసింది పిల్ల ఇప్పుడు నేరుగా నీ ముందు చెప్పిస్తే మళ్ళా నాకు తెలియదు అంటావా? నాటకాలా? అక్క అక్క కొట్టబక్క అక్క అక్క ఊరే ఊరే ఇది కళ ఇదే ఊరే నిజం అనుకున్నా కదరా. ఒక్క క్షణం చచ్చినట్టయిందిరా స్వామి. గబాన్ బీరువాలోంచి తీసిన డబ్బులు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ బీరువాలో డబ్బులు పెట్టాలరా, లేదంటే నాకు ఒక్క బతికే. మొత్తం 1,00,000 రూపాయలు పెట్టేసా. రే మొన్న మా నాన్న స్టాక్ మార్కెట్ లో 50,000 సంపాదించాడు కదా, కానీ ఈ రోజు స్టాక్ మార్కెట్ లో 1,00,000 రూపాయలు పోయాయిరా. ఒరే ఒరే ఇప్పుడేరా 1,00,000 రూపాయలు పెట్టానా?